మన యాక్టర్ 'ప్రకాష్ రాజ్' గారు. ఆయన చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు. అసలు హ్యూమన్స్ అనేవాళ్ళు ఇల్లీగల్ కాదు. అందరూ లీగలే. ఎవ్వరెక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి. No human is illegal on this earth. We don't stand up and say traveling from one place to another. A human being will move. This world belongs to all. ఇంగా ఒక వర్గానికి ఆయన దేవుడండి అసలు. మీరు గనక ఎస్ఐఆర్‌లో పట్టుబడి, మీరు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళైతే, మీకు వెళ్ళిపోవడానికి ఇల్లు లేకపోతే ఏమీ బాధపడకండి. 'ప్రకాష్ రాజ్' గారికి చాలా పెద్ద ఫార్మ్ హౌస్ ఉందంట. ఆయన ఇంటికి గోడలు, డోర్సు, కిటికీలు ఏమీ ఉండవు. ఫ్రీ. నో హ్యూమన్ ఈజ్ ఇల్లీగల్. సో, మీకు గనక రేపు ఉండడానికి ఇల్లు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, మీ పెద్ద దిక్కు ఆయనున్నాడు. మిమ్మల్ని అందరినీ కాపాడే దేవుడాయన. ఆయన ఇంట్లోకెళ్ళి ఉండండి. అంటే మీరు ఇల్లీగలే అవ్వక్కర్లేదు. లీగల్ అయినా సరే మీకు ఆయన అన్నదేంటి? నో హ్యూమన్ ఈజ్ ఇల్లీగల్. అంటే ఎవరు ఏ దేశానికైనా వెళ్ళొచ్చు. ఎవరు ఏ ఇంటికైనా వెళ్ళొచ్చు. సో, ఆయన ఇల్లు ఎప్పటికైనా ఉంటుంది. నిజంగా అంత పెద్ద మనసు చేసుకొని మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మీరు మాట్లాడగలరా? నేనైతే రానిను. నాకైతే డోర్స్ ఉన్నాయి. అందరిని రానిను నేను ఇంట్లోకి. నాకంత మంచి మనసు లేదు. అలానే నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఆయన మాత్రం చాలా పెద్ద మనసు ఉన్న మనిషి. సహృదయుడు, వసుదైవ కుటుంబం అని ఆఫ్‌కోర్స్ ఆయన హిందూ ధర్మాన్ని పొగడరు. ఆయన హిందూ ధర్మాన్ని ఫాలో అవ్వరు. కానీ మన హిందూ ధర్మంలో అదే చెప్తారు. వసుదైవ కుటుంబం అని చెప్పి. సో, ఆయన దగ్గరికెళ్ళొచ్చు. అలానే ఆయన సతీ అంటే మరి నేను హిందూనే. కానీ నాకు సతీ అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే అది ఏ ధర్మాల్లో హిందూ ధర్మం కాదసలు సతీ అనేది. మాకు ఏ గ్రంథాల్లోనూ సతీ గురించి ఉండదు. కానీ నాకు తెలిసి మా చుట్టాల్లో 7, 8 తరాలు గాని, 10 తరాలు గాని, 20 తరాలు గాని ఎవ్వడూ సతీ చేయలేదు. మీళ్ళల్లో కూడా ఎవరు చేసుండరు. పాపం మీళ్ళల్లో ఎవరైనా చేసుంటే ఐయామ్ వెరీ సారీ. కానీ 'ప్రకాష్ రాజ్' గారు దీన్ని అపోజ్ చేస్తారు. అసలు లేని విషయాన్ని అపోజ్ చేయగలిగే శక్తి 'ప్రకాష్ రాజ్' గారికుంది. ఆయన సతీని అపోజ్ చేస్తారు. కానీ ఆయన చైల్డ్ మ్యారేజ్‌ని అపోజ్ చేయరు. సిస్టర్స్‌తో చేసే సెక్షువల్ అసాల్ట్‌ని అపోజ్ చేయరు. అలానే భార్యలు లేదా తల్లులు, అత్తగారులు లేదా మరదళ్ళని మీద చేసే సెక్షువల్ అసాల్ట్ మీద అపోజ్ చేయరు. ఆయన నలుగురు భార్యలు ఉంచుకున్నా అపోజ్ చేయరు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయన ఇల్లు ఎప్పటికీ ఓపెన్ ఉంది మీకు. ఆ మనిషి ఎప్పుడు మీకు దిక్కుగా, అండగా, మీకు ఒక పెద్ద అన్నగా మీకెప్పటికీ ఉంటారు. మీరు ఆయన దగ్గరికెళ్ళి తప్పకుండా హెల్ప్ తీసుకొని, ఆయన్ని మీ ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే.